మాజీ మంత్రి కొడాలి నాని సడన్ గా గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకొచ్చారు. స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇది మనం ఏంటి చూపిద్దాం. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు క్లాత్ స్టోర్స్ పై దాడి కేసులు వద్దురా అన్నాను. విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. సమరసింహాలం కాదురా, నువ్వు సేమ్ పందివి. కేసులో హైకోర్టులో ఆయన ఇటీవల ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే కింది కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించడంతో షూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత కొడాలి నాని బహిరంగంగా కనిపించారు. మొరగడానికి వచ్చావు. ఇన్నాళ్లు అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉండిపోయారనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? అటు కొడాలి నాని రాకతో గుడివాడ కోర్టు వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేశాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామండి. ట్రూ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్. నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలో కనిపించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అంటే దాదాపు సంవత్సరం పాటు గుడివాడలో ఎక్కడా కూడా కొడాలి నాని బహిరంగంగా కనిపించలేదు. అనండి సార్, అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. తర్వాత కొద్ది రోజుల పాటు ఇంటికే పరిమితమైన కొడాలి నాని ఆ తర్వాత వాడే ఉద్దేశంతో అన్నాడు. ఆ తర్వాత ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే గడిపాడు కానీ అక్కడ ఎప్పుడు కూడా గుడివాడ రాలేదు. అయితే ఓ కేసు సంబంధించి అంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణం పైన దాడి కేసులో కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కొడాలి నానితో పాటు మరొక 16 మంది పైన కేసు నమోదైంది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కింది కోర్టులోనే ముందస్తు బెయిల్ తీసుకోవాలని దానికి సంబంధించిన షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కింది కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునేందుకు కొడాలి నాని గుడివాడ వచ్చాడు. గుడివాడ వచ్చే షూరిటీ పత్రాలు అన్ని కూడా సమర్పించాడు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదవగా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఏంటంటే బతుకులా అయిపోయింది. రావు వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడికి సంబంధించి కొడాలి నాని ఆదేశాలతోనే చేశామని వాళ్ళు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆ కేసులో తనకు అరెస్టు తప్పదని భావించిన కొడాలి నాని ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. సో ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో గుడివాడ వచ్చిన కొడాలని కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించారు. ఏంటి బాబన్నా ఇంకోసారి? అయితే ఈ కొడాలని రాక సందర్భంగా గుడివాడ కోర్టు వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకొని కొంతసేపు చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.